గుడ్ బై కామ్రేడ్స్, రిటైర్మెంట్ తీసుకుంటున్నా ప్రకటించిన సిపిఐ సీనియర్ నేత కె నారాయణ గుడ్ బై చెప్పిండు. మరి ఎట్లా విమర్శ నస్రాలు సంధించడం, చమత్కారంగా మాట్లాడడం, మాటల తూటాలు పేల్చడం, రిటైర్మెంట్ తీసుకుంటే ఎట్లా నారాయణ గారు? మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్గా నియామకం అంట. 75 ఏళ్ళు నిండిన వాళ్ళందరినీ తప్పించే ఛాన్స్. పార్టీలోని కీలక పదవుల నుంచి తప్పుకున్నానని సిపిఐ సీనియర్ నేత కె నారాయణ తెలిపిండు. కొన్నేళ్లుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నానని, తన పదవి నుంచి రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పిండు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ పంజాబ్లో జరిగిన సిపిఐ 25వ మహాసభల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారట. ఈ మేరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాను మినహాయించి 75 ఏళ్ళు నిండిన వాళ్ళందరినీ తప్పించాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పిండు. ఇక కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపై గతంలో విజయవాడలో జరిగిన పార్టీ మహాసభల్లోనే చర్చ జరిగిందంట. ఇకపై పార్టీలో కంట్రోల్ కమిషన్ చైర్మన్గా ఉంటాడంట. ఆ తర్వాత ఇక నుంచి ప్రతి అంశంపై స్పందించకపోవచ్చు అని అంటున్నాడు ఆయన. కాగా సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్గా నారాయణ సాధారణంగా జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రాల కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులు అందరూ పార్టీకి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణపై, రాజకీయ అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు. అయితే బయట రాజకీయాలు కాకుండా పార్టీలో అంతర్గతంగా తలెత్తే సమస్యలను, వాటిని పరిష్కరించే పని కంట్రోల్ కమిషన్ చూస్తుందంట. కంట్రోల్ కమిషన్ చైర్మన్, సెక్రటరీ ఉంటారంట. మొత్తంగా 9 మంది సభ్యులు ఉంటారంట ఆ కమిషన్లో. ఇక మాటల తూటాలతోటి గుర్తింపు. కామ్రేడ్ నారాయణ అంటే ప్రజా పోరాటాలే కాదు, తన మాటల తూటాలతోనూ ప్రజల్లో, పత్రికల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడంట. చాలామంది సిపిఐ నారాయణను చికెన్ నారాయణ అని కూడా పిలుస్తారట. అంతేకాకుండా ఇతర పార్టీలు నారాయణకి ఎన్నో బిరుదులు ఇచ్చినాయట, అంటే ఎన్నో పేర్లు పెట్టినాయట. విమర్శలు కూడా చేసినారు. కొన్నిసార్లు ఇతర పార్టీల లీడర్లపై నోరు పారేసుకుని నారాయణ అని కూడా కామెంట్ చేసేవారట. అయితే ఆయన మాత్రం ఎప్పుడు తన శైలి మార్చుకోలేదు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వాల తీరుపై మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో కొంతకాలంగా పనిచేస్తున్న ఈ సీనియర్ లీడర్ దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నా, ఎక్కడున్నా సరే రోజువారీ కీలక అంశాలపై స్పందిస్తూనే ఉంటారట. ఇక రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రులతో పాటు పరిస్థితులను బట్టి అందరినీ విమర్శిస్తారంట. సిపిఐ నారాయణ నిజంగానే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరైనా కానీ ఆయన మాట్లాడాల్సింది, విమర్శ చేయాల్సింది చేస్తూనే ఉంటాడు. వీళ్ళు వాళ్ళు అని పెద్ద ఏం లెక్క చేయడు ఆయన. పెద్ద ఎవరికి సాగిల పడి నమస్కారాలు కూడా ఏం చేయడు. మీరు చూడవచ్చు సిపిఐ నారాయణ కొన్ని ఉద్యమాలు చాలా విచిత్రంగా ఉంటాయి. విచిత్రం అంటే విచిత్రం ఏం కాదు కానీ ప్రత్యక్షంగా ఉంటాయి. ఇప్పుడు మందు రేటు పెంచినారు అనుకో, ఆ మందు షాపు కాడికి పోతాడు, చెక్ చేస్తాడు ఎంత దీని రేట్ అని, వాళ్ళనే ప్రశ్నిస్తాడు. ఆ మధ్యకాలంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మన బీఆర్ఎస్ పార్టీ ఉంది అప్పుడు అధికారంలో. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని సీట్లు గెలిస్తే నేను చెవులు కోసుకుంటా అన్నాడు. ఇక దాన్ని మన కేసీఆర్ చమత్కారంతో మాట్లాడాడు. ఇక ఒక ఆయన వచ్చాడు, సిపిఐ లీడర్, ఆయన నారాయణ నా మిత్రుడే ఆయన. ఇక ఆయన అంటాడు, ఇక బీఆర్ఎస్ ఇన్ని సీట్లు గెలిస్తే నేను ముక్కు కోసుకుంటా, చెవులు కోసుకుంటా అని అంటున్నాడు. మా కార్యకర్తలకు చెప్పిన, నారాయణ నువ్వు రెడీగా ఉండు, ఎన్ని గెలుస్తావు నీకు చూపిస్తా. వాళ్ళ కార్యకర్తలు చెప్పిరట అప్పట్లో, మా పోరలు మంచోళ్ళు కాదు, కోసినాకు వస్తారు నీ చెవులు, జాగ్రత్త ఎక్కడన్నా పో అని చెప్పినట్టు. అట్లా సిపిఐ నారాయణ కాంట్రవర్సీలు ఉన్నాయి. ఏదనుకుంటే అది మాట్లాడతాడు. అది ఎవరని చూడరు. ఈ రాష్ట్రపతి నుంచి కింద మామూలు కార్యకర్త వరకు ఎవరు ఎట్లా మాట్లాడినా దానికి కట్టుదిట్టంగా మాట్లాడేస్తాడు. అట్లా ఆయన మాటల్లో కూడా చమత్కారం ఉంటుంది, మాటల తూటాలు బాగుంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పక్షాన్నే మాట్లాడతాడు. అందుకే ఆయన రిటైర్మెంట్ అనేది ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడం అనేది సిపిఐ కార్యకర్తలకే కాదు, లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళకే కాదు, చాలామందికి రాజకీయంలో ఉన్న వాళ్లకు చాలామందికి ఆయన మాటల తూటాలు, విమర్శ నస్రాలు, సూటిగా మాట్లాడడం, రకరకాలుగా అన్నీ మిస్ అవుతున్నారు. ఆ మధ్యలో కూడా వీడియో ఉంది, మీరు చూసుకోండి. ఆ వెంచర్ దగ్గరికి పోయి తంతే అది వెంచర్లో కాలు ఇరుక్కపోయింది అనేది. అట్లా ఆయన ప్రత్యక్షంగా పోతాడు, మైకుల ముందర కూర్చొని స్పీచ్లు ఇయ్యాడు, డంబాచారాలు ఒలరడు, డైరెక్ట్ పోతాడు ఏడ ఇష్యూ ఉంటే ఆడికి. అట్లా ఎన్నో పోరాటాలు చేసిండు, చాలా గొప్ప వ్యక్తే. జాతీయ స్థాయిలో ఆయన రాజకీయాలు అంటే మామూలు విషయం కాదు, మంచి సబ్జెక్ట్ ఉన్నోడే, ఎంతోమందికి ఆదర్శం. ఇక ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నాడంట. ఇంకా ఏ విషయంపై కూడా ఎక్కువ స్పందించే అవకాశం ఉండదు అని ఆయన్ని చెప్తున్నాడు, నేను కాదు. ఇంక నేను ఎక్కువ స్పందించకపోవచ్చు అని ఓ రకంగా ఇంకా రాజకీయాలకు దూరంగా అయిపోయాడు.
కానీ చాలామంది ఆయన చమత్కారంతో మాట్లాడే మాటలు చాలా మిస్ అవుతారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.